హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, అది ఓ అందమైన పల్లెటూరు. అచ్చం సినిమాల్లో చూపించే విధంగా ఆ పచ్చని పొలాలు, రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు, పిల్ల కాలువల్లో చేపల కోసం సిద్ధమైన వలలు, మంచిగా పొలానికి పట్టున్న నీరు, అది తమ పొలమేనంటూ వాటికి పెట్టిన దిష్టి గుర్తులు, ఇలాంటి అందాలన్నిటిని చూపిస్తూ ఆ రోడ్డుపై నడుస్తుందొక బస్సు. ఆ పచ్చదనానికి ఒళ్ళు పులకరించిపోయేలా ఉంది అతనికి. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ పల్లెటూరు వాసనని పీలుస్తున్న అతను ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ బస్ విండోకి చేతులు ఆంచి దానిపై ముఖం పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో కంగారుగా కళ్ళు తెరిచి నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకుని మరో చెయ్యి కడుపు మీద పెట్టుకున్నాడు. అతనికి ఏమైందో అర్థం చేసుకున్న తన పక్క సీట్ అమ్మాయి తాను చదువుతున్న పేపర్ పక్కన పెట్టి కండక్టర్కి విషయం చెప్పింది. ఆ కండక్టర్ కంగారుగా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఓ దాసన్న, బస్సు కూసింత పక్కనాపు. ఎందుకయ్యా రత్నం? ఆపకపోతే సునామీ, తుఫాను, సుడిగాలి అన్నీ కలిసి బస్సుని ముంచెత్తేలా ఉన్నాయన్నా. రత్నం మాటలు అర్థం కాక సంకోచిస్తూనే బస్సు ఆపాడు దాసన్న. అంతే, కండక్టర్ను నెట్టుకొని గబగబా మెట్లు దిగేసి వెళ్ళి గబుక్కున వాంతి చేసుకున్నాడు అతను. ఊపిరి అవిషేల కక్కున్న అతన్ని చూసి త్వరగా బస్ దిగి వెళ్ళి వెనక నుంచి అతని చెవులను తన రెండు చేతులతో మూసింది. అలా కడుపులో ఉన్నదంతా కక్కుతూ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు అతను. రొప్పుతూ నిలబడి ఉన్న అతని గుండెల మధ్యలో చేత్తో నిమురుతూ, ఆర్ యూ ఆల్ రైట్ నౌ అని అడిగింది ఒంట్లో కూలిపోయిన సత్తువతో. రెండు చేతులు తమ నడుముకు ఆనించి బ్యాలెన్స్ చేస్తూ నీరసంగా తలుపాడు. కండక్టర్కు చెప్పి తన బ్యాగ్లోని వాటర్ బాటిల్ని అందుకుని అతని చేతికిచ్చింది. నోరు పుక్కులించి మొహం మీద నీళ్లు చల్లుకున్నాడు. ఏమ్మా, మీ ఆయనకు బస్సు ప్రయాణం పడదా? అడిగిందొక ముసలమ్మ బస్సులోంచి. తల అడ్డంగా నిలువుగా అయ్యుండొచ్చేమో అన్నట్టు తలూపిందామె. మేం భార్యాభర్తలం కాదండి, ఆమెవరో నాకు తెలియదు అని ఆవిడకు చెప్పి, సారీ అండి, పెద్ద ఆవిడ తెలియక లానేశారు. పర్లేదండి అందా అమ్మాయి. ఇంకా ఎంతసేపయ్యా మీకోసం మా పనులన్నీ పక్కనెట్టమంటారా? అవతల పొలానికి మందు కొట్టాలి. ఈ ఈరిగాడు కొట్టేస్తుంటాడు ఈ పాటికేం. నా మీద ఉన్న కుళ్ళుతో నా పొలం మీద ఏ నాసిరకం చెడ్డ మందో ఏసరంటే నా పని అయిపోయినట్టే ఇంకా. త్వరగా రండయ్యా అనరిచాడు ఒక పొట్టకూటి రైతు. ఓసారి పదండి వెళ్దాం, లేకుంటే ఆయన కొట్టేలా ఉన్నాడు అన్నాడు జడుసుకుంటూ ఆ రైతును చూస్తూ. అబ్బే, ఇలాంటోళ్ళు కాదండి పొలానికి ఎరువెయ్యాలనే బిగులుతో అలా అన్నారు. మీరేమనుకోకండి అందామే. సరే, ఇద్దరు బస్ ఎక్కి కూర్చున్నారు. థ్యాంక్స్ అండి హెల్ప్ చేసినందుకు. అయ్యో, ఇంత చిన్న సహాయానికి థ్యాంక్స్ ఎందుకండి? చిన్నగా నవ్వాడతను. మీకు జర్నీ పడదనుకుంటా అడిగిందామే. లేదండి, కేవలం బస్సు ప్రయాణం మాత్రమే, పడి చావదు నాకు. ఎప్పుడు సిటీలో అయితే బైక్ లేదా మెట్రో ఉపయోగిస్తాను. అప్పుడెప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ ఊరికెళ్ళినా ఇలాగే వాంతింగ్ చేసుకున్నాం. అప్పట్నుంచి అస్సలు బస్ జర్నీ చెయ్యను. ఇన్ని రోజులకు మళ్ళీ తప్పక చేయాల్సి వస్తూనే వెళ్తున్నాం అన్నాను నవ్వుతూ. అవునా అంటూ నవ్వి ఊరుకుంది. ఆత్రేయపాలెం స్టాప్ వచ్చింది, దిగేవారు దిగండి. ఓ, వచ్చేసిందా? ఓకే అండి, నేను దిగవలసిన స్టాప్ వచ్చేసింది, వెళ్ళాలి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అంటూ పైకి లేచాడతను. అతనికి ప్లేస్ ఇవ్వటానికని లేచిందామె. బాయ్ అండి అంటూ దిగిపోయాడు. తన బ్యాగ్ కూడా పట్టుకుని ఆమె కూడా దిగిపోయింది అదే స్టాప్లో. అలా నిల్చొని ఏదైనా వెహికల్ రాకపోతుందా అని వెయిట్ చేస్తున్న అతనికి బస్లోంచి దిగిన ఆమె కనపడింది. అతను విస్మయంగా, ఏమండి, మీది కూడా ఇదే స్టాపా అని అడిగాడు. అవును అంటూ అతనికి కొంచెం దూరంగా నిల్చొని ఆటో కోసం అటువైపు చూస్తుంది. అరే, ముందే చెప్పలేదు? నన్నెక్కడ చెప్పనిచ్చారండి మీరు? మీ పాటికి బాయ్ చెప్పేసి దిగేస్తేను అందామె నవ్వుకుంటూ. ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వాడు. అంటే మీది ఈ ఊరేనా అని అడిగాడు. అవునండి. థ్యాంక్ గాడ్, నేను కూడా ఈ ఊరికే వెళ్ళాలండి. నాకస్సలు రూట్ తెలియదు. మీరు కొంచెం హెల్ప్ చేస్తారా? అంటూ తలూపి, అదిగోండి ఆటో వస్తుంది, రండి ఎక్కుదామంటూ ఆపింది. ఎక్కాక ఆటో పోతూ ఉంది ఆ మట్టి రోడ్డు మీద.
అవును, ఆటో ఎక్కినా మీకు వాంతింగ్ ఫీలింగ్ అనిపిస్తుందా అండి? అందామె హడలిపోతూ అతని పక్కన కూర్చున్నందుకు. భయపడకండి, నా వాంతి సంగీతపు రాగాలు కేవలం బస్కే అంకితం ఇచ్చానండి నేను. సో ఇక ఏ వెహికల్లో ఆ ప్రాబ్లం ఉండదు నవ్విందామె. మట్టి రోడ్డు అయినందున ఒంటిమిట్లతో ఒళ్ళు గుగ్గుర్లు పొడుస్తూ గతుకులతో గర్ణం పాట పాడుతూ చేరుకుంది ఆ పల్లెటూరికి. ఆటో దిగి బాబోయ్, ఇదేం తొక్కుడులా నాయనా, చితక్కొట్టావు నీ యాక్సిలేటర్తో అంటూ అతనికి డబ్బులిస్తూ, బాబూ, లోపల కాస్త మనుషులుంటారు, చూసి నడుపుతూ ఉండవయ్యా అన్నాడు. ఈ మాత్రం స్పీడు రాకపోతే ఆటో ఏ గుంతలోనే ఇరుక్కపోయి ఆగిపోయేది సారు అన్నాడు ఆటో నడిపే అన్నయ్య. నైస్ ఫార్ములాయే అంటూ పళ్ళిక్కిరించి పక్కకొచ్చి నిలబడ్డాడు. ఆమె దిగి డబ్బులిచ్చి, పదండి, ఇక్కడి నుంచి ఇంకొద్దిగా లోపలికి వెళ్ళాలి అంది. ఏంటండి, ఇంకా పోవాలనా అన్నాను నీరసంగా, ఓపిక లేనట్టు. మీకు పల్లెటూరు కొత్త కదా, ముందు ఇలానే అనిపిస్తాది. ఒక్కసారి అలవాటైతే మీరు మా ఊరిని వదిలిపెట్టరు అంద అమ్మాయి నడుస్తూ. ఏం అలవాటు పడ్డమో ఏమోనండి. బస్ జర్నీ అయిపాయే, ఆటో జర్నీ అయిపాయే, చివరికి నడక ప్రయాణం కూడా మొదలుపెట్టాము. అయినా ఇంత దూరంగా కట్టుకున్నారేంటండి ఈ ఊర్లో ఇల్లులు? అవి మాకు తాతలు ముత్తాతలు కట్టిపెట్టి మాకు ఆస్తులుగా ఇచ్చిన ఇల్లు, పెంకుటిల్లండి మాకు. అందుకే వాటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళము. నైస్. ఇంతకు ఎవరింటికి వెళ్తున్నారు మీరు అని అడిగిందామె. చక్రవర్తి గారింటికి. ఓహో, ఏదైనా పని మీద పోతున్నారా? అలాంటిదేనండి. పిలిచి పిల్లనిస్తానంటూ కబురు పంపారు. అప్పటినుంచి ఒకటే గొడవ ఇంట్లో. వెళ్ళి అమ్మాయిని చూసిరమ్మని. పిలిచి మరి అడుగుతున్నారంటే వాళ్ళు మీ చుట్టాలా? కాదండి, ఇది మాకు మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన సంబంధం. నేనే బిల్డప్ కోసం అలా అన్నాను అంటూ నాలుగు కలుచుకున్నాడు. నవ్విందామె. యాక్చువల్గా నేనింత ఫ్రీగా స్ట్రేంజర్స్తో మాట్లాడనండి. బాగా రిజర్వ్ టైప్, కానీ మీతో మాత్రం బాగా అలవాటు పడిన వాళ్ళ ఇలా వాగేస్తున్నానేంటో. పోయిన జన్మలో మీకు బాగా కావలసిన దాన్నేమోనండి. అందుకే ఎక్కువగా మాటలన్నీ మీరే నాతో మాటలు కలిపేశారేమో. అంత నేను చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది అందామె, రెండు చేతులు జోడించి పైకి చూస్తూ. గర్ల్స్ కూడా పులిహోర కలుపుతారా అంటూ నవ్వుకున్నాడు అతను. అతను నవ్వుతో జత చేస్తూ ఆమె కూడా నవ్వుతూ, నాకేమో సైలెన్స్ అస్సలు నచ్చదండి. అందులోనూ మీరేమో పొడి పొడిగా మాట్లాడినంటే మాట్లాడినంటూ ఆన్సర్ చేస్తున్నారు. నోరు విప్పి ఏదో చెప్పారు కదా అనేసి ఛాన్స్ దొరికిందని కాకపడుతున్నాను. ఇలాగైనా కాస్త మాటలు కలపవచ్చని అందామె. మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారండి. మీరు నాకు నచ్చారు. ఊరగా చూసింది అతని వైపు. అతను చెప్పింది అప్పుడు రిలైజ్ అయ్యి, సారీ, తప్పుగా అనుకోకండి, మీలాంటి అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాం. నేను లైక్ ఫ్రెండ్లీ టైప్, అందుకే అలా అన్నాం. ఏమండి, మీరు చాలా వెనుకబడిపోయి ఉన్నారండి. ఈ రోజుల్లో చాలా వరకు అమ్మాయిలు ఫ్రెండ్లుగానే ఉంటున్నారు, కానీ మీరే వాళ్ళను పట్టించుకున్నట్లు లేరు. అవునండి, పేరుకు సిటీలో ఉంటున్న అమ్మాయిలతో మాట్లాడాలంటే ఎక్కలేని ఆందోళన వచ్చి చేరుతుంది. కాస్త ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది ఏంటో. సో దూరంగా ఉంటాం. నేను కూడా అమ్మాయినేగా, మరి నాతో బాగానే మాట్లాడుతున్నారే. అదేనండి, నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. బహుశా మన మధ్య ఏదైనా కనెక్షన్ ఉందేమో, అదే నన్ను మీ వైపు లాగిందేమో అని చిన్న అనుమానం. అనుమానం కాదు, అది బలపడుతుంది కూడా. మీరేమంటారు అంటూ ఆ ముఖంలోకి తొంగి చూశాడు. మేబీ, మే నాట్ బీ. హాహహా అన్న నవ్వుతూ. ఎందుకు నవ్వుతున్నారు? చూసారా, చాలాసేపటి క్రితం నుంచే పరిచయం ఉన్న మీ పేరు నాకు తెలియదు, నా పేరు మీకు తెలియదు. పేరు తెలుసుకోవటానికి ఆరాటపడుతున్నట్టున్నారు. నథింగ్, మీకు ఇంట్రెస్ట్ లేకుంటే చెప్పకండి. అట్లీస్ట్ నా పేరైనా వినాలనుకుంటున్నారా? అది మీ ఇష్టం అంద అమ్మాయి తనకంటే ఇంకొంచెం ముందుకు నడుస్తూ. హలో మిస్, ఆగండి, సగం దూరం తీసుకొచ్చి ఇలా చెట్ల మధ్య వదిలేసి వెళ్తారా ఏంటి అంటూ ఆమె వేగాన్ని అందుకున్నాడు. అతనికి కనిపించకుండా నవ్వుకుందామె. ఇందాక మన టాపిక్ ఎక్కడో ఆగిపోయినట్టుంది. ఆ, పేరు చెప్తానన్న కదా, ఐఎమ్ నంద. నాతో క్లోజ్గా ఉండేవారు మాత్రం నందు అని పిలుస్తారు అంటూ ఆ అమ్మాయి ఇంకేం మాట్లాడకపోయేసరికి, పేరు చెప్తే మీ పేరును అప్పుగా అడిగేయంలేండి అంటూ అడిగినట్టు ఫేస్ పెట్టి మొహం అటుగా తిప్పుకున్నాను నందు.
మీరు సైలెంట్ అని అనుకున్నాను చూడండి, అది నా తప్పేనండి, ఒప్పుకుంటాను. కొంచెం అలవాటు పడితే మీలోని చిన్నపిల్లాడు బయటపడుతున్నాడు అని గట్టిగా నవ్విందా అమ్మాయి. అతనిలో మాత్రం స్పర్శ లేదు. మామూలుగా నడుస్తున్నాడు, ఏం మాట్లాడకుండా. నందగారు, మీరు నా మీద అలిగినట్టున్నారు అంది మొహాన్ని చూస్తూ లోపల నవ్వుకుంటూ. మీ మీద అలగటానికి నేనెవరినండి? నాకేం అలకలేదు అన్నాడు మొహం మర్చుకునే అలా ప్రకృతిని చూస్తూ. బామా అంటూ ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూసేసరికి, అదేనండి, నా పేరు బామా అంటున్నాను. బామా, నైస్ నేమ్ అంటూ మళ్ళీ చలాగ్గా మాట్లాడేసరికి, మీరేమనుకోనంటే ఒకటి చెప్తాను నందగారు. ఏంటండి బామ్మగారు, మీలో చాలా సెకలున్నాయండే అంది సీరియస్గా మనసులో నవ్వుకుంటూనే. పోన్లేండి, మీరైనా గుర్తించారు, లేకుంటే నాలో కలలు ఇట్టే మరుగున పడిపోయాయేమో అన్నాడు అమాయకంతో కూడిన ఫేస్ పెట్టి దిగులుగా. బామ్మ నవ్వి, ఇదిగోండి మనం ఊరి ఎంట్రెన్స్లోకి వచ్చేసాం, ఇంకో 10 అడుగులేస్తే మీరడిగిన అడ్రస్ వచ్చేస్తుంది అంటూనే దారికి కుడివైపునున్న ఓ పచారి కొట్టు దగ్గరికి వెళ్ళి, రంగయ్య తాత, ఓ సోడా ఇవ్వు. ఇదిగొమ్మ అంటూ ఆయన ఇచ్చాడు. కొట్టు కాస్త దూరంలో రోడ్డు పైన ఎండలో నిలబడిన నందాను చూసి, ఏంటండి అక్కడ నిలబడిపోయారు, ఇలా రండి అంటూ పిలిచింది. ఇదిగోండి, ఇది తాగండి. అసలే కడుపులో ఏది లేదు కదా, అందులోనూ వాంతింగ్ అయ్యాక మీరేం తీసుకోలేదు కదా. అయ్యో పర్లేదండి, మీరు తాగండి, నాకు వద్దు. ఇది మీకోసమే తీసుకున్నాను నందగారు, నా కోసం కాదు. మీరిది తాగితేనే నేను మీకు అడ్రస్ చూపిస్తాను. ఇదే కండిషన్ అండి అంటూ మూతి ముడుచుకొని, సర్లే ఇవ్వండి తాగుతాను అంటూ తాగుతూ, ఆంజనేయ ఇంత ఘాటుగా ఉందేంటి అంటూ ఒక గుటక్కే మొహం చిట్లించి, నా వల్ల కాదండి, ఇది చాలా కారంగా ఉంది అన్నాడు వికారంగా. వాంతింగ్ అయింది కదా, అలానే ఉంటుంది. మా ఊర్లో ఇలా వాంతింగ్ అయితే టాబ్లెట్స్ కన్నా ఇదే ప్రిఫర్ చేస్తారు. బికాస్ దీని పవర్ అలాంటిది. కొంచెమైనా తాగడానికి ప్రయత్నించండి, తర్వాత మీకే బాగుంటుంది పొట్టలో అంది బామ్మ. కళ్ళు మూసుకొని ఒకేసారిగా బాటిల్ ఎత్తి తాగేశాడు. ఇక రండి వెళ్దాం. డబ్బులిచ్చి వస్తానండి, నేనెప్పుడో ఇచ్చేశానండి, మీరు రండి. అలా నడుస్తూ, మీరు చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నారు బామ్మగారు. సిటీలో అమ్మాయిలు అబ్బాయిల చేత ఖర్చు పెట్టిస్తుంటారు. నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను. కానీ మీరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నారేం? అంత మోసేయకండి. మా ఊరికి ఒక కొత్త వ్యక్తి వచ్చారు. ఆయన దారి తెలియక నన్ను సాయం అడిగారు. అదే మనిషి జర్నీ పడక వాంతి చేసుకున్నారు. నేను దానికి విరుగుడు చెప్పానంతే. ఎంతైనా మీరిప్పుడు మా ఊరికి అతిథి కదండి. అతిథుల బాధ్యత చూసుకోవటం మా బాధ్యత కదండి అంది బామ్మ. మళ్ళీ ఇంప్రెస్ చేశారండి మీరు నన్ను. ఏంటి? ఏం లేదు ఏం లేదు అంటూ తలాడించాడు. ఇక ఇంటి ముందు ఆగి, ఇదేనండి మీరు అడిగిన ఇల్లు. అవునా, థ్యాంక్స్ బామ్మగారు. ఈరోజు మీరు లేకుంటే నా జర్నీ చాలా బోర్ కొట్టేదేమో. నైస్ టు మీట్ యూ. సేమ్ హియర్ అనేసి ఆ ఇంటికి పక్కగా ఉన్న గేట్ తెరుచుకుని వెళ్ళిపోయింది బామ్మ. నంద కూడా బామ్మ చూపించిన ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు సత్య? అవతల ఏర్పాట్లన్నీ చేస్తుంటేను. అదే అమ్మా, తులసక్క ఇంటికి వెళ్ళాను. హేమ వచ్చుంటేను తనతో మాట్లాడుతూ ఉండిపోయాం. మాటల్లో పడితే ఏ పని గుర్తున్నది కదా నీకు అంటూ వచ్చిన సత్య చెవి మెలిపెట్టింది సుమతి. అమ్మా వదులమ్మా, నొప్పిగుంది అంటూ ఏడుపు మొహం పెట్టేసరికి, వేషాలాపి త్వరగా వెళ్ళి తయారవు పోవే రాక్షసి అంది సుమతి. నన్ను రాక్షసి అంటావా? నేను రెడీ అవ్వను పో అంటూ అలిగి బెడ్ మీద కూర్చుంది సత్య. దెబ్బలు పడకూడదనుకుంటే వెళ్ళి తయారవ్వు, లేదంటే మీ నాన్నొచ్చి ఆపినా నేను ఇవాళ నీకు బుద్ధి చెప్పే తీరతాను అంది. అమ్మా, ఇక గొంతు బయట వినిపిస్తూ ఉందే, రమ్మంటావా నన్ను? పో రాక్షసి నవ్వుకుంది సుమతి. అంకుల్ నేను. రా బాబు, నీకోసమే చూస్తున్నాం మేమంతా అంటూ గుమ్మానికి ఎదురుగా వెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు చక్రవర్తి. అదయ్యాక లోపలికి తీసుకువెళ్ళాడు. తాగడానికి మంచినీళ్ళిచ్చి తినడానికి కొన్ని స్వీట్స్ ముందు పెట్టాడు. తీసుకో బాబు అంటూ చక్రవర్తి నందాకిచ్చాడు. అయ్యో వద్దంకుల్, ఇప్పుడే సోడా తాగాను. మీ ఊరు స్పెషల్ డ్రింక్ అంట కదా, బాగుంది. సో స్టమక్ ఖాళీ లేదు, ఒక్కటైనా తీసుకో బాబు. ఆయన అంతలా చెబుతుండేసరికి మొహమాటానికని ఒక కజ్జికాయ తీసుకున్నాను.
అది తిన్నాక ఫ్రెష్ అవుతానంటే గెస్ట్ రూమ్ చూపిస్తే అందులోకి వెళ్ళిపోయాడు. చక్రవర్తి ఇంటికెళ్ళిన నందాని వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం, వాళ్ళ మాట తీరు అన్నీ ఆకర్షించాయి తనకి. ఎందుకో చక్రవర్తి కుటుంబం నచ్చేసింది నందుకు. మామ్ చెప్పింది నిజమే, ఆ అమ్మాయి నచ్చలేదన్నా పర్వాలేదు, ఒకసారి వెళ్ళి చూసేసిరా అని. అందుకేనేమో ఈ సంబంధం వచ్చినప్పటి నుంచి నన్ను ఏదోలా కన్విన్స్ చేసి ఇక్కడి వరకు పంపించింది అనుకోగానే నవ్వొచ్చి వాలింది అతని పెదవులపై. ఫ్రెష్ అవ్వటం కోసం వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. త్వరగా స్నానం ముగించుకుని రెడీ అవ్వటం మొదలుపెట్టింది సత్య. ఈలోపు తన స్నేహితురాలు కూడా వచ్చేసి తనను ముస్తాబు చేసింది. సత్య, రెడీ అయ్యావా? ఆ అమ్మ అయిపోయింది. నువ్వు ఒకసారి వచ్చి చూడవా? నువ్వైతే కరెక్ట్గా చెప్తావెలా అన్నాను. సత్య పిలవటంతో వంటగదిలో పని పక్కన పెట్టి తన గదిలోకి వెళ్ళింది. చూడ చక్కగా తయారయ్యి అద్దంలో తన జుంకిలి చూసుకుంటున్న కూతుర్ని గుమ్మం వద్ద నిల్చొని చూస్తూ మురిసిపోయింది సుమతి. ఏంటమ్మా ఆగిపోయావు? రా అంటూ లోపలికి తీసుకువెళ్ళి ఎలా ఉన్నాను అని అడిగింది సత్య 2 చేతులు నడుముకు ఆనిస్తూ. సత్య నుదుటి మీద ముద్దు పెట్టి మహారాణ్లా ఉన్నావురా అమ్మడు అంటూ వేటికలు విరిచింది. పక్క కదా, డౌటేం లేదుగా. నిజం చెప్పాలంటే నా బుజ్జి తల్లి కంటే ఈ లోకంలో ఇంకెవరు అందంగా ఉండరేమో. అనెలా ఉన్నావు సత్య? అచ్చు ఆ సమయానికి గుర్తుకు రావట్లేదమ్మా. అదేదో పాటొస్తూ ఉంటుంది ఏంటది? అందులో అల్లార్జున్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు చూడు అది. అస్సలు తట్టట్లేదేం ఆ పదమే అంటూ చూపుడు వేలు మొహంపై పెట్టుకొని ఆలోచనలోకి వెళ్ళింది. ఇన్ని క్లూస్ ఇచ్చాక హంతకుని పట్టుకోవటం ఈజీ అన్నట్టు అనిపించిందేమో సత్య ఫ్రెండ్ పవిత్రకి. వెంటనే అత్తమ్మ, మీరు బుట్టబొమ్మ పాట గురించే కదా అంటున్నారు అంది. పవిత్ర సత్య స్నేహితురాలి అయిన సుమతిని అత్తమ్మ అని పిలుస్తుంది. పల్లెటూరులో అంతేనండి, మనకులా కాదు, ఆప్యాయంగా బంధత్వం కలుపుకొని పిలుచుకుంటారు. ఆ ఇదేరా బుట్టబొమ్మ, ఇప్పుడు గుర్తొచ్చింది అంటూ సత్య 2 భుజాల మీద చేతులు వేసి బుట్టబొమ్మలా ఉన్నా అమ్మడు అంటూ మళ్ళొక మారు నుదుటి మీద ముద్దిచ్చింది. ఇంత ఉన్నావురా, అప్పుడే ఎలా ఎదిగిపోయావో చూడు. అప్పుడే పెళ్లి వయసు కూడా వచ్చేసింది నా బంగారానికి. ఏంటో ఈ ఆడపిల్లలను తొందరగా ఎదిగిపోతారు, ప్రాణంగా చూసుకున్న అమ్మ నాన్నను వదిలి వెళ్ళిపోతారు అంటూ కంటనీరు పెట్టుకుంది సుమతి. సుమతి కంట్లో నీళ్లు చూసి తన కంట్లో కూడా నీళ్లు తిరిగాయి సత్యకి. సుమతిని పట్టుకుని ఏడ్చింది. అత్తమ్మ అత్తమ్మ, ఏం చేస్తున్నారు మీరు? తన్నిప్పుడే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవట్లేదు. ఇవి కేవలం పెళ్లి చూపులే కదా అత్తయ్య. ప్లీజ్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. చూడండి, మీరు ఏడుస్తుంటే సత్య కూడా ఎలా ఏడుస్తుందో. ఇలాగే చూపిస్తారా అబ్బాయికి అమ్మాయిని? పాపం, ఎన్ని హోప్స్ పెట్టుకొని వచ్చుంటాడు అతను. నా కాబోయే భార్య ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అనుకొని ఎన్నో ఆశల మీద వచ్చుంటాడు. ఇప్పుడు ఇది ఏడుపుగొట్టు మొహం వేసుకొని అతని ముందుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. పైగా ఇంతసేపు తయారైంది కూడా వృధా అయిపోదు. నిజమే పవిత్ర అంటూ కాళ్ళు తుడుచుకొని సత్య కళ్ళు తుడిచింది. ఇక ఏడవకరా బంగారం, ఏడ్చినట్టు కళ్ళు తెలిసినా ఇంకేదో అనుకునే ప్రమాదం ఉందబ్బాయి. నేను వెళ్తానమ్మా ఇంకా. అబ్బాయి వచ్చున్నాడు కదా, మీ నాన్నగారు టెన్షన్ పడిపోతున్నారు. అబ్బాయితో మాట్లాడినప్పుడు పిలుస్తాం నిన్ను. పవిత్ర, నువ్వు తీసుకురమ్మా. అలాగే ఆంటీ. సుమతి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయి బయటకు వచ్చాను నందా. వైట్ జీన్స్ షర్టు, దానికి కాంబినేషన్గా బ్లూ జీన్స్ వేసుకొని మెరిసిపోతున్నాడు. నందుని అలా చూడగానే సత్యకు సరైన జోడి అనిపించాడు చక్రవర్తికి. ఇద్దరి ఈడుజోడి బాగుంటుందని ఆనందించాడు. నందు వచ్చి చక్రవర్తి పక్కనే సోఫాలో కూర్చున్నాడు. అతనితో కాసేపు ముచ్చటించాడు. అబ్బాయి మాట తీరు కూడా మెప్పించింది ఆయనకు. చుట్టుపక్కల గ్రామాల్లోంచి తెప్పించిన రకరకాల స్వీట్లు, పండ్లు అన్నీ తెచ్చి నందు ముందున్న టేబుల్పై సర్దుతుంది సుమతి. ఎక్కువ హడావిడి చేయకుండా తెలిసిన నలుగురు పొరుగింటి వాళ్ళని పిలిపించింది. సత్య బాబాయ్ ఫ్యామిలీ కూడా అదే ఊర్లో ఉండటంతో వాళ్ళు కూడా వచ్చారు. అందరూ వచ్చాక అమ్మాయిని పిలిపించమంటావా బాబు అని అడిగాడు నందుని. అతనికివి మొదటి పెళ్లి చూపులు అవ్వటంతో కంగారు మొదలైంది. ఆ ప్రశ్నతో మొహమాటంగానే తలాడించాడు. సత్యం తీసుకువచ్చింది పవిత్ర. సుమతి కాఫీ తెచ్చి సత్య చేత అందరికీ ఇప్పించింది. నందుకు కూడా కాఫీ ఇచ్చినా ఇద్దరు ఒకరిని ఒకరు తల కూడా ఎత్తి చూసుకోలేదు సిగ్గుబిడియంతో. సత్యను నందు ముందు కూర్చోబెట్టారు.
సత్య ఊనికి తెలుస్తుంది నందుకి. ఆమె తన ఎదురుగా నుండేసరికి మరింత సిగ్గనిపించి అలాగే చేతిలో ఉన్న కాఫీ తాగుతూ నేల చూపులు చూస్తున్నాడు. సత్య పక్కనే ఉన్న తన పిన్ని లావణ్య అబ్బాయిని చూడమని సైగ చేసింది. కప్లో కాఫీ కూడా అయిపోవటంతో కంగారులో తొందరగా తాగేసినందుకు తన్ను తాను తిట్టుకుంటూ కప్పు టేబుల్ పైన పెట్టేసి చేతులు రెండు జత చేసి టెన్షన్గా నలుపుకుంటున్నాడు. నందు ఏం చేయాలో అర్థం కాక, అమ్మాయిని చూడు బాబు అంటూ చక్రవర్తి గారు అనేసరికి ఇంకో నిమిషం ఆలస్యం చేసినా కొట్టేస్తారేమో అనుకుంటూ మెల్లగా కళ్ళు పైకెత్తు ఆమె పాదాలు చూశాడు. తెల్లని పాదాలపై పారాని ఎర్రగా పండి భలేగా అనిపించింది అతనికి. చూపి ఇంకొంచెం పైకెత్తు ఆమె కూడా తనలాగే చేతులు నలుపుకుంటూ టెన్షన్ పడ్డం చూసి తెలియకుండానే నవ్వొచ్చి తాకిందతని ఆదరాల మీదకు. మరింత తల పైకెత్తగా ఆమె గడ్డం చివర కింద పెదవికి ఆనుకొని దర్శనమిచ్చింది పసిడితో చేయించబడిందా అనేటువంటి ఆమె పుట్టుమచ్చ. బహుశా ఎవరైనా నవ్వించారేమో ఆమె పెదవులతో పాటు అనుగుణంగా నాట్యమాడిందా వయ్యారి లలన. ఆమె ముద్దులొలిపే పుట్టుమచ్చ. దాన్ని మచ్చ అండం కన్నా బ్యూటీ స్పాట్ అండం బెటర్. అంత బాగుందా ఆమె కది. ఈసారి ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని పూర్తిగా ఆమెను చూడాలని తల మొత్తం ఎత్తాడు. అంతే, ఎదురుగానున్న ఆమెను చూసి షాక్ అయ్యాడు. ఉదయం ఎంతో సాధారణంగా కనిపించిన అమ్మాయి ఇప్పుడు దేవతల తయారయ్యి తన ముందుంది. అంతే, ఇక బాబు మనసు మాట వింటుందా? శరీరాన్ని అక్కడే ఉంచేసి ఆత్మ మాత్రం విహారయాత్రకు పోయినట్టు ఫ్రీగా బయటకొచ్చేసి సత్య పక్కకొచ్చి వాలింది. అలా ఆమె పక్కన కూర్చొని ఆమెను చూస్తూ ఉంది నందు ఆత్మ. ఆయన అతని పక్కనున్న నందు భుజాన్ని కదిపేస్తుండగా నేను లేకుండా వాడెక్కడ కదులుతాడు పిచ్చి వెదవా అనుకొని నవ్వుకుంటూ వెళ్ళి నందులోకి చేరిపోయింది. అప్పటి వరకు నందుని పిలుస్తున్న చక్రవర్తి వైపుకు తిరిగి చెప్పండి అంకుల్ అన్నాడు. అమ్మాయితో ఏదైనా మాట్లాడాలా బాబు? అది మమ్మల్ని ఎలా అడగాలో తెలియక ఇందాకటి నుంచి ఇబ్బంది పడుతున్నారా అని అడిగాడు. లేదు, అవునవును కాదు అన్నట్లు తలుపుతున్నా నందుని చూసి మాకేం అభ్యంతరం లేదు బాబు, మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. అవునంకుల్, చాలా మాట్లాడాలి, చాలా తేల్చుకోవాలి అన్నాను నందు సత్యనే చూసి కనుబొమ్మలు ముడిపెడుతూ. సత్యమ్మ, అబ్బాయిని మేడ మీదకి తీసుకువెళ్ళు. అలాగే నాన్న అంటూ లేచి మేడపైకి కదిలింది. వెనకే నందు కూడా వెళ్తున్నాడు. పిట్టగొడకు ఆనుకొని నిలబడింది సత్య. తన పక్క నిలబడ్డ నందు తన్నే చూస్తున్నాడు ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. ఒక 10 నిమిషాలు అలాగే చూసి ఏంటమ్మా నువ్వేనా అయితే ఆ పెళ్లి కూతురు అని అడిగాడు. ఏ, నేనెందుకు కాకూడదు? అవ్వచ్చు, తప్పు లేదనుకో. అవును, ఏంటి మార్నింగ్ నన్ను టెస్ట్ చేయడానికి వచ్చావా బస్సులోకి? మిస్ సత్యభామ గారు అన్నాడు వత్తి పలుకుతూ. అవును, మీరు ఎలాంటి వారో తెలుసుకుందామనుకున్నాను. అందులో తప్పేమైనా ఉందా మిస్టర్ అచ్యుతానంద గారు అంది సత్య. మాటకు మాట బాగా బదులు చెప్తున్నావు. ఇంతకీ ఏం తెలుసుకున్నావేంటి నా గురించి అన్నాడు వస్తున్న నవ్వును ఆపుకుంటూ. ఏముంది, మీరొక బోరింగ్ క్యాండిడేట్ అని తెలుసుకున్నాం. ఏయ్, నన్నే అంత మాట అంటావా? ఇలా కాదు నిన్ను అంటూ తన మీదకు చెయ్యెత్తాడు. అంతే, భయంగా కళ్ళు మూసుకుంది సత్య. టక్కున ఆ చేతిని తన తలనందుకొని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అంతే, కొడుతున్నాడన్న నందు ఇలా చేసేసరికి ఆశ్చర్యంతో కళ్ళు బయట పెట్టేసింది. ఏంటలా చూస్తున్నావు? వీడేంటి కొట్టడానికి చెయ్యెత్తి ముద్దు పెట్టాడనా? అంటూ తలాడిస్తున్న ఆమెను చూస్తూ, నువ్వు నా బంగారమే సత్యమ్మా, నిన్నెందుకు కొడతాను అనేసరికి ఈసారి మరింత ఆశ్చర్యంగా చూసింది అతన్ని గుడ్లప్పగించి. ఒకవైపు బంగారం అన్నందుకు, మరోవైపు తన నాన్నల సత్యమ్మ అన్నందుకు. నువ్విలా అప్పుడే పుట్టిన బుజ్జుకుందేల్లా చూడకు, ముద్దెట్టుకోవాలనిపిస్తుంది అంటూ దగ్గరికి వచ్చిన అతన్ని వెనక్కి నెట్టింది సత్య. ఏమైంది నీకు? గలగల మాట్లాడుతుంటావు కదా ఎప్పుడు, మరి ఇప్పుడెందుకు సైలెన్స్ అన్నాడు నందు కావాలని సత్య తికమక పడ్డం చూస్తూనే. సత్య ఏం మాట్లాడలేదు. సరే, నీకొక కథ చెబుతాను, అది విని నువ్వే చెప్పాలి నిజమో కాదో అన్నాడు తలదించుకొని ఉన్న సత్యగడ్డం పట్టుకుని పైకెత్తుతూ. ఏ కథ? అంటూ నిట్టూర్చి, అనగనగా ఓ పల్లెటూరంట.
ఆ పల్లెటూరులో ఓ కుందన బొమ్మ ఉందంట. వింటున్నావా? అవునన్నట్లు తల ఊపింది సత్య. మళ్ళీ చెప్పుకపోతున్నాను నందు. ఆ కుందన బొమ్మకు పెళ్ళీడు వచ్చేసరికి ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారట. ఆ క్రమంలో ఓ మధ్యవర్తి ఒక పెళ్ళికొడుకు ఫోటో డీటెయిల్స్ అన్నీ ఆ కుటుంబానికి ఇచ్చాడట. ఆ బొమ్మ నాన్నేమో ఆ ఫోటో ఆ అమ్మాయికిచ్చి తన అభిప్రాయం చెప్పమన్నాడట. అలా ఆ అబ్బాయిని చూసిన ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ఎంతగానో నచ్చేశాడట. తన గుణగణాలు నచ్చి తన అబ్బాయిని ప్రేమించేసిందట. కానీ ఆ విషయం మాత్రం ఇంట్లో చెప్పకుండా కేవలం తనకి పెళ్లి చూపులు సమ్మతమని మాత్రమే చెప్పిందంట. అప్పుడు అమ్మాయి నాన్న ఆ అబ్బాయి కుటుంబానికి కబురంపించాడట. ఆ అబ్బాయి కుటుంబం ఆ అబ్బాయిని ఒప్పించి ఆ ఊరికి పెళ్లి చూపులకని పంపించారట. అప్పటి వరకు అంత ఇంట్రెస్ట్ లేని ఆ అబ్బాయి అయిష్టంగానే ఆ ఊరికి కదిలాడట. కానీ ఆ బొమ్మేమో అతనికి బస్ ప్రయాణం పడదని తెలిసి ఎక్కడ ఇబ్బంది పడతాడోనంటూ అతనికి సాయంగా ఉందామని ఇంట్లో అబద్ధం చెప్పి మరీ ఆ బస్సులో అతని పక్కన కూర్చుందట. అనుకున్నట్టుగానే అతని వల్ల ఇక అవ్వక కక్కేసుకున్నాడట. పాపం అతని బాధ చూడలేక ఆమె వచ్చి అతన్ని ఉపశమనం చేసిందట. అప్పుడు స్టాప్ రాగానే ఆ అబ్బాయి దిగేయగా ఆ అమ్మాయి కూడా దిగేసి ఏం తెలియనట్టు అతని పక్కన నించుందట. ఆ అబ్బాయి ఎలాగో పరిచయం ఉంది కదా అనేసి ఆ అమ్మాయితో మాటలు కలిపాడట. ఆ మాటలు తమది కూడా ఆ ఊరే అని తెలిసి తనకి తను వెళ్ళవలసిన అడ్రస్ చూపించమని ఆ అబ్బాయి అడగ్గా ఆ అమ్మాయి సరేనందంట. అప్పుడు తనకు జాగ్రత్తగా ఆటోలో తీసుకువెళ్ళి ఆ అడ్రస్ చెప్పి వెళ్ళిపోయిందట. ఇప్పుడు చెప్పు సత్యమ్మ, ఈ కథ ద్వారా నీకేమర్థమైందో అంటూ రెండు చేతులు వెనక్కు కట్టుకొని తన మొహాన్ని తలదించుకొని ఉన్న సత్యం మొహానికి దగ్గరగా తీసుకువెళ్ళి నవ్వుకుంటూ అడిగాడు నందు. దొరికిపోయానా అని మనసులో అనుకుని సత్య తలెత్తి ఏదో అడగాలని రెండు కనుబొమ్మలను పైకి ఆడిస్తూ చెప్పు అన్నట్టుగా చూశాను నందు. మీకెలా అనబోయి మళ్ళీ అదేం కాదు, మీరేదంతా ఊహించుకుంటున్నారు, నేనే మిమ్మల్ని ప్రేమించట్లేదు అని దిక్కులు చూస్తూ. ఆహా అవునా, అయితే ఊరి లోపలికి వరకు రావాల్సిన ఆటోని అక్కడే ఆపి ఇక నడక మాత్రమే దారని చెప్పి నాతో మాట్లాడడానికని సాకు ఎందుకు వెతికినట్టు మీరన్నీ ఊహించుకున్నాను నందుగారు. నిజంగానే ఆటోలు ఆ రోడ్డుపైకి రావు, అందుకే అక్కడే ఆపమన్నాను. అవునా, ఇదే నిజమంటావా అయితే? ఇక తప్పదు, నా స్టైల్లో నీ చేత నిజం చెప్పిస్తానంటూ ముందు ముందుకు రాబోతున్న నందుని తప్పించుకుని వెనక్కెళ్ళింది సత్య. సత్యమ్మ దొరికిపో, లేదంటేనా నీకుంది వాళ్ళ. మీరు ఇన్నోసెంట్ అనుకుంటున్న నందుగారు కానే కాదసలు అంటూ తన మీదకి వస్తున్న నందుని తప్పించుకుని దూరంగా పరిగెట్టి ఓ మూల నిల్చొని ఆయుషం తీర్చుకుంది. ఇప్పటికైనా చెప్పావో మర్యాదగా ఉంటుంది లేదా అంటూ వేలు చూపించేసరికి సరే ఒప్పుకుంటున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, కానీ మీకెలా తెలిసిందంతా అంది దిగులుగా అతనికి తెలిసిపోయినందుకు. ఏమో, నిన్ను చూడగానే తెలిసిపోయింది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. అబ్బచ్చా అంటూ రెండు చేతులు కట్టుకుని ఓరగా అతని వైపే చూస్తూ ఇప్పుడు మీరు చెప్పండి మీకెలా తెలుస్తుందోనని. వెయిట్ అయినా నేను ఉదయం పరిచయం అయినప్పుడు మీకు నేను తెలియదు కదా, అయినా అంత బాగా మాటలు కలిపారు కదా, అంటే మీరు కూడా అందరిలాంటి వారే కదా, అమ్మాయి కనిపిస్తే సొల్లు కార్చే రకమేగా, మరెందుకో బుద్ధిమంతులు అన్నట్లుగా బిల్డప్ కొట్టడం, నన్ను అన్నన్ని మాట్లాడినందుకు కుళ్ళిపోతావే, లెంపలేసుకో. మీకా వెయ్యనా మరి? ఇవి మన పెళ్లి చూపులేనా? అప్పుడే పెళ్ళాం పోస్టులోకి వెళ్ళిపోయావు, అంత అనుమానమా నేనంటే? మీరు పొద్దున ప్రవర్తించిన తీరును చూసి నాకు అనుమానం వచ్చింది తప్ప లేకుంటే నాకు తెలిసేది కాదుగా మీరు ఇలాంటి వారు. ఆ ప్లేస్లో నేను ఉన్నాను కాబట్టి తెలుసుకోగలిగాను మీ అసలు రూపం, లేదంటే మీరు అమాయకులని నమ్మేసేదాన్ని అంది కోపంగా. ఇప్పుడు చెప్పకపోతే తప్పకుండా నో చెప్పేలా ఉన్నావుగా నాకు. అవును పిశాచి, అసలు విషయం ఏంటంటే నువ్వు నాకు ముందే తెలుసు సత్యం. నేను మీకు ఎలా తెలుసు, ఎక్కడ చూశారు అంటూ అనుమానంగా అడిగింది. తెలుసు అంటే నేను పెళ్లి చూపులకు చూసుకోవటానికి వచ్చిన అమ్మాయివి నువ్వేనని తెలుసు అంటున్నాం. అదేంటి, మీరు నా ఫోటో చూడలేదు, కనీసం వివరాలు కూడా తెలుసుకోలేదని చెప్పారు మీ అమ్మగారు.
అది నిజమే. నేను మీ ఊరి బస్ ఎక్కేంత వరకు నీ గురించి ఏం తెలుసుకోలేదు. అమ్మ గోల పెడుతుంటే చూసి నో చెప్పేద్దామని వచ్చాం. అమ్మకు నా గురించి తెలిసే ఏదో కారణం చెప్పేసైనా వెనుదిరుతానని తెలివిగా నీ బస్సు ఎక్కానని చెప్పిన క్షణమే నీ ఫోటో వాట్సాప్ చేసి కింద నీ పేరు మెసేజ్ చేసింది. మెసేజ్ రాగానే ఏంటా అని చూస్తే అందులో నీ ఫోటో ఉంది. కింద ఈమెనే నువ్వు పెళ్లి చూపులకు వెళ్తున్న అమ్మాయి అని కూడా ఉంది. అంతే. అప్పుడు నిన్ను చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగలేదు కానీ అలా ఫోన్ క్లోజ్ చేసి ఇలా పక్కకు తిరిగానో లేదో నువ్వు నా పక్కన దర్శనమిచ్చావు. అప్పుడు పడిపోయా నీ అందమైన నవ్వుకు. అతని కనిపించకుండా చిన్నగా నవ్వుని పెదాల మాటన దాచేసి నవ్వుకుంది సత్య. మరి నేను మిమ్మల్ని ఇష్టపడ్డానని కావాలని మీతో ఆడుకున్నానని ఎలా తెలిసింది మీకు? మొదట నేను బస్సులో చూడగానే ఏదో పని మీద వచ్చి ఉంటావనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది పని పెట్టుకుని వచ్చావని, అది కూడా నా కోసమని. సీరియస్లీ మీరు ఇంటెలిజెన్సీ బ్యూరోలో ఉండవలసిన వాళ్ళు నందుగారు. ఖుదాఫీస్ మేడంజీ. సో మీరు నన్ను కావాలనే మీ మాటలతో ఫ్లడ్ చేశారన్నమాట. హా, రేపు మన పిల్లలకు చెప్పుకోవటానికని మనకొక ప్రేమ కథ ఉండాలి కదా. అది కాస్త బోరింగ్గా కాకుండా జాలిగా సాగితే బాగుంటుందని కొంచెం షుగర్ యాడ్ చేసి నువ్వెవరో తెలియనట్టుగానే నీ నాటకంలో భాగమయ్యా. ఎలా ఉంది సత్యమ్మ నా యాక్టింగ్? నీకు సరితూగానా లేదా అన్నాడు అమాయకంగా క్యూట్ ఫేస్తో. ఇందాకటి వరకు నేను మిమ్మల్ని ఏడిపిస్తున్నానని గర్వంగా ఫీల్ అయ్యానందుగారు. కానీ మీరు నన్ను ఏడిపించారని తెలుసుకోలేకపోయాను. ఏం పర్లేదు, నీకు లైఫ్ లాంగ్ టైం ఉంది కదా నా దగ్గర. అప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు ఏడిపించేసేయి, సరేనా? హుషారుగా తలాడించింది సత్య. అత్తమ్మ వీళ్ళు పెళ్లి చూపుల కోసం మాట్లాడుకుంటున్నారా, లేకుంటే పెళ్లి కూడా చేసుకుని హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలని కూడా ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటున్నారా అని అడిగింది పవిత్ర అయోమయంగా. బదులుగా నెత్తిమీద మొట్టికాయ వేసింది సుమతి నవ్వుతూ. ఇక అంతా ఓకే కదా, నీ డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి కదా. అయితే వెళ్ళేసి మా నిర్ణయం చెబుదాం. ఒక్క నిమిషం నందుగారు. ఇదేం ట్విస్ట్ సత్తమ్మ మళ్ళీ? నేను మీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు. నేను 10వ తరగతి వరకే చదువుకున్నాను. ఆ తర్వాత ఊరు వదిలిపెట్టి దూరంగా వెళ్ళటం ఇష్టం లేక చదువు మానేశాను. మీరేమో పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తున్నారు. మీ పక్కన నేనుంటే మీకు నామోషి కాదు. అరే సత్య, నువ్వెందుకనుకున్నావు అలా? అసలు నేను ఇష్టపడింది నిన్ను, నీ చదువుని కాదు. నువ్విప్పుడు ఎలా ఉన్నావో అలాగే నాకు కావాలి. అంతేగాని పెళ్ళయ్యాక నువ్వు అలా ఉండు అలా చెయ్యి అని ఆకాంక్షలు పెట్టి నేను ఇబ్బంది పెట్టను. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మన పెళ్ళయ్యాక నీకు ఇష్టం ఉంటే నిన్ను చదివిస్తాను కూడా, సరేనా? సరేనండి, థ్యాంక్ యూ. పద వెళ్ళి మన మాట చెప్పేసి వాళ్ళకు టెన్షన్ లేకుండా చేద్దాం అంటూ కిందకు వెళ్ళి హాల్లోకి నడుస్తుండగానే అప్పటికే నందు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతున్నారు చక్రవర్తి సుమతి గారు. వీళ్ళ అంగీకారం తెలిపాక ఇరు కుటుంబాలు సంతోషించారు. వంకలు పెడతారనుకున్న కొడుకు బుద్ధిగా ఒప్పుకునేసరికి సంబరపడిపోయింది నందు తల్లి. ఒకరోజు అమ్మాయిని సాంప్రదాయబద్ధకంగా బంధువులతో సహా చూడ్డానికి వచ్చి తాంబూలాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుంటామని చెప్పింది. ఇంత మంచి ఒద్దికైన సంబంధం దొరికినందుకు సంతోషించారు చక్రవర్తి సుమతులు. మధ్యాహ్నం భోజనాలు ముగించుకొని కాసేపు అచ్యుతానందంతో ముచ్చటలో పడ్డారు చక్రవర్తి. సత్యభామ లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. సూర్యుడు తన వేడి తాకటానికి కాస్త తగ్గించడనుకుంటాం. టైం చూసుకున్న ఆనందు ఇక తాను బయలుదేరుతానని చెప్పటంతో, బాబు మీరు బెంగళూరులోనే కదా ఉద్యోగం చేస్తుంది? అవునంకుల్, సత్యమ్మ కూడా అక్కడే జాబ్ చేస్తుంది. వారం రోజులు లీవ్ పెట్టి రమ్మని పిలిపిస్తే వచ్చింది. తను కూడా ఈ రాత్రికే బయలుదేరుతుంది. మీరు ఏమనుకోనంటే ఇద్దరూ ఒకేసారి కలిసే వెళ్ళగలరా? అంటే చీకటి పడుతుంది కదా, ఒంటరిగా పంపాలంటే రాత్రిపూట ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని భయం నాకేమో. ఇప్పుడు వెళ్తే గాని రేపటికల్లా అక్కడ చేరుకుని ఆఫీస్కి అందుకోవాలని తప్పక వెళ్తుంది. మీరేమనుకోకుండా తనతో పాటు తోడుగా వెళ్ళి సత్యమ్మను తన రూప్ దగ్గర వదిలిపెడతారా బాబు? యాహూ అని మనసులో డాన్స్ వేసుకుంటూ, అంకుల్ మీరింత మొహమాటంగా చెప్తున్నారేంటి? నేనేమన్నా పరాయివాణ్ణా? ఈ ఇంటికి కాబోయే అల్లున్నేగా. పైగా ఇక మీదటి నుంచి సత్య నాకు కూడా ముఖ్యమే. తన బాధ నాది.
మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి. తను నేను సేఫ్గా తీసుకువెళ్ళి తన రూమ్ దగ్గర దించుతాను. సంతోషం బాబు అంటూ సత్యమ్మ త్వరగా రామ్మా, నందుబాబు నీకోసం వెయిట్ చేస్తున్నారు అని పిలిచారు. సత్య లగేజ్తో పాటు వచ్చి తల్లిదండ్రులకు బాయ్ చెప్పేసి నందుతో జంట ప్రయాణం మొదలుపెట్టింది. నడుస్తున్న కాబోయే కొత్త జంటను చూస్తూ ప్రకృతి పులకించింది. అందుకు జవాబుగా పక్షులు తమ కిలకిల రాగాలతో పాటలు పాడగా చుట్టుపక్కల చెట్లు మరింత వేగంగా వీస్తూ తమ నృత్యం చేస్తున్నామన్నట్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. నందుగారు, ఆటోలో వెళ్ళిపోదామా? వద్దు సత్య, ఉదయం మన ప్రయాణం ఎలాగైతే మొదలైందో అలాగే ఇది కూడా ముగయని. మన జర్నీ చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. మనకు కొన్ని చిలిపి జ్ఞాపకాలనిచ్చింది. ఒకరి మనసును ఒకరు చదవగలిగేంత సమయం ఇచ్చి మన మనసుల్ని ప్రోత్సహించింది. చివరిగా నిన్ను నన్ను కలిపి ఇలా జంటగా పంపుతుంది. ఐ థింక్ ఇలాంటి జర్నీ మన లైఫ్లో మళ్ళీ రాదు. సో ఈ మూమెంట్ని ఇలాగే ఎంజాయ్ చేద్దామంటూ సత్య చెయ్యి పట్టుకుని నడుస్తున్నాడు. సత్య కూడా నందు చేతిని పట్టుకుంది. అవునే రాక్షసి, నాతో చదువుకోలేదని అబద్ధం ఎందుకు చెప్పావు? చదువు లేదంటే మీరు ఒప్పుకుంటారో లేక పల్లెటూరు మొద్దునని వద్దంటారో టెస్ట్ చేద్దామని. కానీ మీరు మంచివారు, నన్నుగానే ఒప్పుకున్నారు అంది చిలిపిగా నవ్వుతూ. మామూలు దానివి కా సత్యమ్మ నువ్వు, నన్ను ఏడిపించటానికే నా జతయ్యావు అంటూ చిన్నగా మొట్టికాయ వేశాడు. అవును, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం? పెళ్ళికప్పుడు తొందరేముంది, ఈ ఏడాది ఆగైనా చేసుకుందాం. ఏంటి ఏడాదా అంటూ నోరు తెరిచి, అంత లేదమ్మా, ఇంటికెళ్ళి తొందరలో ఏ ముహూర్తం ఉంటే అది పెట్టేయమంటా అమ్మతో. ఆహా, లేకుంటే ఏడాది దాకా నాకు దూరంగా నన్ను ఏడిపించుకొని తిందామని నవ్వింది సత్య. ఇరువురు ఒంటరిగా వచ్చి జతగా సత్యభామ లవ్స్ అచ్యుతానందగా తిరిగి వెళ్లారు. ఇలా ఒకరి మనసులు ఒకరు గెలుచుకుని దోచుకొని లాక్కొని పీక్కొని త్వరలో భార్యాభర్తలుగా తమ జీవితాన్ని మొదలు పెడుతున్నారు. వీళ్ళు కలకాలం ఇలాగే కలిసి ప్రయాణం చేయాలని ఈ జంటను ఆశీర్వదించి ఇలాంటి ఒక లవ్ స్టోరీ మన జీవితంలో కూడా రాయమని వెళ్ళి దేవుణ్ణి మొక్కుందాం రండి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.